హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం ఒక మోస్ట్ బ్యూటిఫుల్ హోమ్ రెమెడీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. చాలామంది నాకు చాలా కామెంట్స్ వచ్చినప్పుడు సన్టాన్కి చిన్నపిల్లలు ఎక్స్పోజ్ అవుతున్నారు, 13 ఇయర్స్ ఉంది, 14 ఇయర్స్ ఉంది, వీళ్ళకి ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి, ఎలాంటి హోమ్ రెమెడీస్ వాడాలని నాకైతే చాలామంది కామెంట్ చేశారు కదా. సో మీ కామెంట్స్ కోసమే నేను ఈ రిప్లై అయితే ఇస్తున్నాను. ఈజీగా మనం ఇంట్లోనే కొన్ని హోమ్ రెమెడీస్తో ఫేస్ని, సన్కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ని, బాడీని మనం కలర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సన్టాన్ని చాలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది క్లియర్గా చెప్పేస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వస్తే, సో మై సెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్, డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ. మన ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టేస్తే నేను వీడియో పెట్టగల మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. సో డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం రిపీటెడ్గా ఈ హోమ్ రెమెడీని చేసాము అంటే బెస్ట్ రిజల్ట్ని అయితే చూడొచ్చు అనమాట. అది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్టాన్కి మనం సన్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు, అట్ ది సేమ్ టైం లైటింగ్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు, సిస్టమ్స్ వర్క్ చేసుకుంటున్నప్పుడు మనకి ఈజీగా ట్యానింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో బ్లాక్నెస్ అయితే ఈజీగా పట్టేస్తుంది. ఫేస్కి, స్కిన్కి, హ్యాండ్స్కి ఎక్స్పోజ్ అయ్యే ప్రతి ఒక్క పార్ట్కి మనకి సన్టాన్ అయితే పడుతుందన్నమాట. సో దాన్ని ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని రిపీటెడ్గా చేయడం బెస్ట్ థింగ్. రిపీటెడ్గా చేయడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఫస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, హైడ్రేటెడ్గా ఉండడం వల్ల మనకి సన్టాన్ పోతుంది. ఈ విషయం మీకు తెలుసా? సో సన్టాన్ అనేది ఈజీగా హైడ్రేటెడ్గా ఉండడం, వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సన్టాన్ అనేది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. స్కిన్ని బ్రైటనింగ్ చేసుకోవాలి అంటే హైడ్రేటెడ్గా ఉండడం ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అని అయితే నేను చెప్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనము లైటింగ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం, ల్యాప్టాప్స్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాం, మొబైల్తోనే డే అంతా స్పెండ్ చేస్తాము. సో వాటి వల్ల కూడా మనకి సన్టాన్ అనేది ఈజీగా పడుతూ ఉంటుంది, డ్యామేజ్ అవుతుంది. అండర్ ఐస్ కింద బ్లాక్నెస్ వస్తుంది, ఫేస్ మీద బ్లాక్నెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం బాడీ పార్ట్స్ అన్నిటి మీద కూడా సన్కి ఎక్స్పోజ్ అయ్యే ప్రతి ఒక్క పార్ట్ మీద మనకి బ్లాక్ కలర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇది మనం ఎన్ని యూజ్ చేసినా చాలా తక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలకి మనం సన్ స్క్రీన్ ఎక్కువ అప్లై చేయలేము కాబట్టి బెస్ట్ థింగ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం ఫస్ట్ ఆప్షన్. సో సన్ స్క్రీన్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేసేయండి. సన్ స్క్రీన్ని ఖచ్చితంగా యూజ్ చేయడం వల్ల మనము డ్యామేజ్ అయ్యే పార్ట్స్ నుంచి మెలనిన్ని మన స్కిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కాబట్టి మెలనిన్ని తగ్గించి మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి సన్ స్క్రీన్ అనేది బెస్ట్ పార్ట్గా పనిచేస్తుంది అనమాట. సన్ స్క్రీన్ అనేది సెకండ్ బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను. టాప్ ఆప్షన్స్లో సన్ స్క్రీన్ కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ హోమ్ రెమెడీస్లో ఫస్ట్ అండ్ బెస్ట్ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను, చాలామంది చేస్తూనే ఉంటారు. ఏంటి అంటే శనగపిండి అంటారు, గ్రామ్ ఫ్లోర్ అంటారు. ఈ శనగపిండి మన స్కిన్ టెక్స్చర్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సన్టాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ లేకుండా 1 ఇయర్ పిల్లల దగ్గర నుంచి మనం పెద్దవాళ్ళ వరకు ఎవరికన్నా ఈ శనగపిండిని యూజ్ చేయొచ్చు అనమాట. శనగపిండిలో మనం కొంచెం కర్డ్ని మిక్స్ చేసాము అంటే, శనగపిండిలో మనం కర్డ్ని మిక్స్ చేసి, కర్డ్ ఏం చేస్తుందంటే మంచి హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్కి. సో కర్డ్ని మిక్స్ చేసి మనం శనగపిండిలో కొంచెం కస్తూరి పసుపు అనమాట, కస్తూరి పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈజీగా సన్టాన్ ఇది రిమూవ్ చేస్తుంది అనమాట. ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని ఎవ్రీ వీక్లో ఒక 2-3 టైమ్స్ ఇలా చేయండి. సన్టాన్ని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. దానిలో మనం ఏం మిక్స్ చేయాలి అంటే, శనగపిండితో పాటు వట్టివేరు పౌడర్ దొరుకుతుంది మనకి పచ్చడి షాప్స్లో అండ్ అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఈ వట్టివేరు పౌడర్ ఏంటంటే యాక్నీని ఈజీగా రిమూవ్ చేస్తుంది. సో ఇది కర్డ్ మిక్స్ చేయడం వల్ల మంచి హైడ్రేషన్ ఇస్తుంది ఫేస్కి మంచి క్లెన్జింగ్ లాగా పనిచేస్తుంది శనగపిండి కూడా. సో ఈ శనగపిండిని, వట్టివేరు పౌడర్ని, అట్ ద సేమ్ టైం కర్డ్ కానీ పచ్చి పాలని కానీ మనం ఈజీగా మిక్స్ చేసేసి ఫేస్ ప్యాక్ లాగా, బాడీ ప్యాక్ లాగా, మనకి ఎక్కడైతే స్కిన్కి ఎక్స్పోజ్ అవుతామో ఆ పార్ట్స్ అన్నిటికీ ప్యాక్ లాగా వేసుకొని మంచిగా స్క్రబ్బింగ్ లాగా చేసుకొని బాత్ చేసామంటే సన్టాన్ని చాలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఒక బెస్ట్ హోమ్ రెమెడీని అయితే నేను మీకు చెప్తున్నాను. సో మనకి పచ్చి పెసలు దొరుకుతాయి కదా, దీన్ని సుండిపిండి అని కూడా అంటారు. పచ్చి పెసలతో కూడా మనం పౌడర్ లాగా మిక్స్ చేసుకొని బాతింగ్ చేయొచ్చు. లేదు మాకు ఇలా టైం కుదరదు అనుకున్నప్పుడు మనకి శుభ్ర బాతింగ్ పౌడర్ దొరుకుతుంది, శుభ్ర బాతింగ్ పౌడర్. సో ఆ బాతింగ్ పౌడర్లో కూడా మనం కర్డ్ అండ్ పసుపుని మిక్స్ చేయడం వల్ల పసుపులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ కర్డ్ ఏంటి అంటే రెడ్డిష్నెస్ని కూడా ఇవ్వదు. కస్తూరి పసుపుని మాత్రమే మీరు యూజ్ చేయండి. మనం వంటల్లో యూజ్ చేసే పసుపుని అయితే యూజ్ చేయకండి.
సో ఈ కస్తూరి పసుపుని మిక్స్ చేసి ఫేస్కి మంచిగా ప్యాక్ లాగా పెట్టేసుకొని ఫేస్ అండ్ బాడీకి చిన్నపిల్లలకు కూడా మనం మంచిగా వెన్నతో మసాజ్ చేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత బాడీ మొత్తం దీన్ని మసాజ్ చేసి స్క్రబ్బింగ్ లాగా చేశారు అంటే అమేజింగ్ రిజల్ట్ని అయితే మీరు చూస్తారు. ఇది ఒక 2-3 డేస్కి ఒకసారి రెగ్యులర్గా ఫాలో అవ్వడం బెస్ట్ థింగ్. ఫేస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మనం ఎలాగో బాడీకి ఇవ్వం కాబట్టి వీక్లీ వన్స్ మంత్లీ ఒక 2-3 టైమ్స్ ఇలా చేశారు అంటే పచ్చకర్పూరాన్ని కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ప్యాక్లో మిక్స్ చేసి నీట్గా ఫేస్కి బాడీకి అప్లై చేసి సన్కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ మొత్తాన్ని కవర్ చేశారు అంటే ఇదేం చేస్తుంది అంటే యాక్ని, పింపుల్స్ని, డెడ్ స్కిన్ ఫామ్ అయిన స్కిన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. రైస్ ఫ్లోర్ ఏంటి అంటే రైస్ ఫ్లోర్ కూడా మనకి ఒక మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో దీంతో స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం శనగపిండి ప్యాక్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అమేజింగ్ రిజల్ట్ని చూస్తారు. ఖచ్చితంగా వీడియోని అయితే ఫాలో. సన్ స్క్రీన్ని మీ లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా యూజ్ చేయండి. సన్ స్క్రీన్ని యూజ్ చేస్తే ఇలాంటి హోమ్ రెమెడీస్ని కూడా ట్రై చేశారు అంటే మనం సన్ టాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఇంకేమైనా కావాలి అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను మీకు ప్రతి ఒక్కటి ఈజీగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. సో సెన్సిటివ్ స్కిన్, పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని అవాయిడ్ చేసేయండి. ఇలాంటి మరిన్ని హోమ్ రెమెడీస్ కావాలో లేకపోతే ఫార్మసీ క్రీమ్స్ గురించి కావాలో మేకప్ గురించి కావాలో నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను మీకు ప్రతి ఒక్కటి ఏ వీడియో కావాలంటే అదైతే చేయడం జరుగుతుంది అనమాట.